ఫ్రెండ్స్, నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్. అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించకుండా దేశం వదిలి వెళ్ళిపోతే అతని ప్రోనోట్ మీ దగ్గర ఉంటే ఎలా కేసు ఫైల్ చేయవచ్చు అన్న విషయాన్ని పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి మీ అప్పు చెల్లించకుండా దేశం వదిలి వెళ్ళిపోతే ప్రోనోట్ కానీ మీ దగ్గర లేకుండా ఉంటే అటువంటి సందర్భాల్లో అతనిపై మీరు కేసు ఎలా ఫైల్ చేయవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అప్పు తీసుకున్న వ్యక్తి పైన మీరు పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు అనేది ఫైల్ చేయవచ్చు. వారు మీ కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వారు ఇన్వెస్టిగేషన్ లో ఎఫ్ఐఆర్ లో అప్పు తీసుకున్న వ్యక్తి దేశం వదిలి వెళ్ళిపోయినట్టు ఆధారాలు చూపించినట్టయితే అతని పైన వెంటనే ఎల్ఓసి లుక్ అవుట్ సర్కులర్ అన్న నోటీస్ ని జారీ చేయబడుతుంది. ఎల్ఓసి లుక్ అవుట్ సర్కులర్. దీని సారాంశం ఏమంటే ఈ సర్కులర్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. అతను దేశంలో ఏ ఎయిర్పోర్ట్ లో అయినా సరే పాస్పోర్ట్ యూజ్ చేసి ట్రావెల్ చేస్తే అతన్ని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతను విదేశాల్లో ట్రావెల్ చేస్తూ ఉన్నా కూడా అతన్ని అరెస్ట్ చేయించవచ్చు. అది ఏమిటంటే ఆర్సిఎన్, రెడ్ కార్నర్ నోటీస్. ఇది ఇంటర్పోల్ కి మన దేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీస్ లో అక్యూజ్డ్ పేరు, అతని వివరాలు, అతను ఏం క్రైమ్ చేశారన్న విషయాన్ని క్లియర్ గా చెప్పబడుతుంది. అతను పక్క దేశాల్లో తన పాస్పోర్ట్ యూజ్ చేసి ట్రావెల్ చేస్తే ఇంటర్పోల్ అధికారులు అతన్ని ఆ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేస్తారు. ఇది పూర్తిగా అరెస్ట్ వారెంట్ కాకపోయినా ఒక రకంగా అరెస్ట్ వారెంట్ అనే చెప్పవచ్చు. అతన్ని అరెస్ట్ చేసి వెంటనే మన దేశానికి కస్టడీలోకి అతన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ వద్ద అప్పు తీసుకున్న వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి మీరు కోర్టు దగ్గర న్యాయాన్ని కోరవచ్చు. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.